హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. నేను మీ దివ్యాన్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఈ వీడియోలో ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్ అయితే వచ్చాయి. సో ఆ పర్మనెంట్ జాబ్స్ ఎక్కడ పడ్డాయి, ఎలా అప్లై చేసుకోవాలి, మన తెలుగు స్టేట్స్ ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి అర్హత అయితే వచ్చేసి పొజిషన్స్ బట్టి 10th క్లాస్తో ఉన్నాయి, 12th క్లాస్తో ఉన్నాయి, డిగ్రీతో ఉన్నాయి. సో నాకు పర్మనెంట్ జాబ్ కావాలి అనుకుంటే, ఎక్కడైనా పర్వాలేదు అనుకుంటే ఈ నోటిఫికేషన్ అయితే బెస్ట్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. నేను క్లియర్గా చెప్తాను, ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. మన ఛానల్లో ప్రతిదీ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కాంట్రాక్ట్ అయినా, అవుట్ సోర్సింగ్ అయినా, ప్రైవేట్ జాబ్స్ అయినా, గవర్నమెంట్ జాబ్స్ అయినా, దేనికైనా కంపల్సరీ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మేము అప్లికేషన్ ప్రాసెస్ చెప్పకుండా వీడియోనే చేయం ఫ్రెండ్స్. ఎందుకంటే నోటిఫికేషన్ తెలిస్తే అప్లికేషన్ ప్రాసెస్ కూడా తెలియాలి కదా ఫ్రెండ్స్. సో మీకు అది బెనిఫిట్ అయితే ఉంటుంది మన ఛానల్ యొక్క వీడియోస్ చూసినట్లయితే. అండ్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేసేయండి. అండ్ వీడియోలోకి అయితే వచ్చేద్దాము. అండ్ ఫ్రెండ్స్ మన ఛానల్ యొక్క వీడియోస్ ఇంకా ఎవరైనా ఒక్కసారి చూడకపోతే మీరు ఫస్ట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని విజిట్ చేయండి. మన ఛానల్ యొక్క వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటేనే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక్కసారి ఒక వీడియో ఓపెన్ చేసి వినండి, మీకు కూడా అర్థమవుతుంది మేము ఎలా చెప్తున్నాము, అక్క వాళ్ళు ఎలా చెప్తున్నారు. అది ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇంకా ఏమన్నా మీరు మమ్మల్ని అక్క ఇది ఇంప్రూవ్మెంట్ చేసుకోండి అన్నా కూడా మేము పాజిటివ్ వేలో తీసుకుంటాం ఫ్రెండ్స్, ప్రయత్నిస్తాము ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. నేను కూడా మీకు చూపిస్తున్నాను కదా, ఇలా జరుపుకుంటూ ఒకసారి క్విక్గా చూసేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకా టైం లేదు అంటే మేము షార్ట్స్ రూపంలో ఓన్లీ పర్మనెంట్ జాబ్సే ఎక్కువ షార్ట్స్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కువ ఇలాంటి పర్మనెంట్ జాబ్స్ చాలామందికి తెలుస్తాయి అనేసి. సో ఒక్కసారి చూడండి, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. లేదా వీడియో చివరిలో ఉండే మేటర్ దగ్గర అయితే డైరెక్ట్ క్లిక్ చేసినట్లయితే ఆ వీడియోకి తీసుకెళ్ళిపోతుంది. అలా క్లిక్ చేసుకుని మెయిన్ వీడియోకి వచ్చి ఇన్ఫర్మేషన్ అయితే విని అప్లై అయితే చేసుకుని జాబ్ అయితే క్లియర్ చేయండి ఫ్రెండ్స్. మా ఏం కూడా అంతే, ఎక్కువ మంది జాబ్స్ రావాలి ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్లో ఉన్న పొజిషన్స్ అయితే చూద్దాము. యానిమేటర్ పొజిషన్, అప్పర్ డివిజన్ క్లర్క్ అండ్ కెమెరా అసిస్టెంటు, ప్రొజెక్షన్ అసిస్టెంట్ అయితే కావాలి వీళ్ళకి. అలాగే లైటింగ్ అసిస్టెంట్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. లోయర్ డివిజన్ క్లర్క్, అలా 6 రకాల పొజిషన్స్ అయితే వేసుకున్నారు. ఇవన్నీ వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చిందంటే సత్యాజిత్ ఫిలిం టెలివిజన్ ఇన్స్టిట్యూట్ కోల్కతా నుంచి అయితే వచ్చింది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై లింక్ అన్నీ. సో ఫ్రెండ్స్, ఇది చెప్తున్నాను కోల్కతా నుంచి అయితే వచ్చింది. బట్ ఇదైతే వాళ్ళు చెప్పారు పర్మనెంట్ రెగ్యులర్ బేసిస్ జాబ్ అయితే ఇచ్చారు. సో అందుకే నేను ఈ నోటిఫికేషన్ మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ కింద అయితే పనిచేస్తుంది. సో 1996లో ఎస్టాబ్లిష్ అయింది ఫ్రెండ్స్. డైరెక్షన్, స్క్రీన్ ప్లే రైటింగ్, ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్, టెలివిజన్స్ మీద ఈ ఇన్స్టిట్యూట్ అనేది పనిచేస్తుంది. సో దీంట్లో పర్మనెంట్ పొజిషన్స్ పడ్డాయి. సో యానిమేటర్ అయితే వచ్చేసి లెవెల్ 7 శాలరీ పే చేస్తారు. నాట్ ఎక్సీడింగ్ 32 ఇయర్స్ అయితే ఉంది. ఏ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. సర్టిఫికేషన్ ఇన్ 3D యానిమేషన్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ మీద మినిమం 6 months కోర్స్ చేయాలి. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ యానిమేషన్ గ్రాఫిక్స్ ఆర్గనైజేషన్ మీద మీకైతే ఉండాలి. ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్, ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే ఈ డ్యూటీస్ అయితే చేయాలి. ఒకసారి చూడండి. అప్పర్ డివిజన్ క్లర్క్ అయితే వచ్చేసి 12th క్లాస్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోయి. మీకు టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి 3 years. అలాగే మీకు 3 years క్లరికల్ ఎక్స్పీరియన్స్, గవర్నమెంట్ రిలేటెడ్ ఆఫీసులో పనిచేసిన అనుభవం ఉండాలి. 27 years దాటైతే ఉండకూడదు. అన్రిజర్వ్డ్లో ఉన్నాయి, 2 పోస్టులు అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ దీని యొక్క వర్క్ ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా కెమెరా అసిస్టెంట్ అయితే వచ్చేసి అన్రిజర్వ్డ్లో ఉంది, ఒక పొజిషన్ అయితే ఉంది. 27 years మీ ఏజ్ దాటైతే ఉండకూడదు. మెట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ అయితే ఉండాలి. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో దీనికి కూడా ఏం వర్క్ చేయాలో క్లియర్గా అయితే ఇచ్చారు. ప్రొజెక్షన్ అసిస్టెంట్ అయితే వచ్చేసి 27 years అయితే ఉండాలి. అన్రిజర్వ్డ్ ఒకటైతే ఉంది. మ్యాట్రికులేషన్ ఆర్ ఈక్వివాలెంట్ చేసి సర్టిఫికేషన్ కంప్లీషన్ లైసెన్స్ ఫిలిం ప్రొజెక్షన్స్ మీద మీకు సర్టిఫికేషన్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి లైటింగ్ అసిస్టెంట్ అయితే వచ్చేసి 27 years అన్రిజర్వ్డ్లో ఉంది. మెట్రికులేషన్ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి చేయాలి. రిలవెంట్ లైసెన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్, ఇష్యూడ్ ఫ్రమ్ 3 page అనేసి. 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 27 years అన్రిజర్వ్డ్లో ఒకటైతే ఉంది. 12th క్లాస్ ఈక్వివాలెంట్ ఉండి మీకు ఇక్కడ ఇంత టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్ ఏమేమి డ్యూటీస్ చేయాలో.
ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. దీనికి అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది. 9/9/2024 లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మీరు ఏం చేస్తారంటే విత్ ద కాపీ ఆఫ్ రిక్విసైట్ అప్లికేషన్స్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. టు ద ప్రింట్ ఆఫ్ అప్లికేషన్ అలాంగ్ విత్ కాపీ ఆఫ్ ఆల్ రిక్విసైట్ షెల్ బి ఫార్వర్డ్ టు రెగ్యులర్ సత్యజిత్ ఫిలిం టెలివిజన్ సీఎం బైపాస్ రోడ్ అండ్ కల్కత్తాకి అయితే పంపించాలి. వితిన్ 9/9/2024లో పంపించాలి ఫ్రెండ్స్. అంటే ఆల్రెడీ 1 month టైం అయితే ఉంది. ఇది 9/9 సెప్టెంబర్ లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. సో దీని యొక్క గూగుల్ ఫామ్ నేను చూపిస్తాను. అప్లికేషన్ ఫీ 1200 రూపీస్ అయితే పే చేయాలి. ఎవరు ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాలో అది ఎలా పే చేయాలో కూడా చూపిస్తాను. సో ఎవరైతే SC ST PW ఫీమేల్కి అప్లికెంట్స్ ఆర్ ఎక్సెంప్టెడ్ ఫర్ ద ఫీ పేమెంట్. సో అందరి ఫీమేల్స్కి అప్లికేషన్ ఫీ అయితే లేదు. సో ఫీమేల్స్ ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఫీమేల్ కూడా అప్లై అయితే చేసేసుకోండి మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఉంటే మాత్రం. సో నేను అడ్రస్ కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ లోపల పంపించాలి. ఇక్కడ ఆన్లైన్ లింక్ అయితే ఇచ్చారు. SBI కలెక్ట్ లింక్ కూడా ఉంది, చూపిస్తాను నేను ఎలా చేయాలో అనేసి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా ఇంకా ఏమి అంత పెద్ద డీటెయిల్స్ ఏమి లేదు. నేను అప్లికేషన్ ఫామ్లోకి వెళ్తున్నాను. సో ఇది అయితే వచ్చేసి ఫస్ట్ SBI కలెక్ట్లో ఎలా ఫీ పే చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. సత్యజిత్ అని కొట్టంతోటే సత్యజిత్ రే ఫిలిం అండ్ టీవీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ కేటగిరీలో అయితే వచ్చేసి రిక్రూట్మెంట్కి అయితే వెళ్ళండి. రిక్రూట్మెంట్కి వెళ్ళేసి మీ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడ్వర్టైజ్మెంట్ నేము, అలాగే అడ్వర్టైజ్మెంట్ నేమ్ అయితే వచ్చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా, సో ఇక్కడ ఇస్తారు ఫ్రెండ్స్ క్లియర్గా. సో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడైతే ఉంటుంది సీరియల్ నెంబర్ 2 అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని చెప్పండి, క్లిక్ చేయండి. మీరు అన్ని డీటెయిల్స్ ఇవ్వడంతో ఆటోమేటిక్గా అది ఫిల్ చేసుకుంటుంది అడ్వర్టైజ్మెంట్ డేట్ అనేది ఫ్రెండ్స్. లేకపోతే అడ్వర్టైజ్మెంట్ డేట్ అయితే వచ్చేసి మీరు ఇది కూడా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి అడ్వర్టైజ్మెంట్ డేట్ సెకండ్ది 26/7/2024 ఉంది కదా, అదే మీరు ఇచ్చేయండి. సో నెక్స్ట్ అప్లికెంట్ ఫీ 1200 రూపీస్. రిమార్క్స్ ఏమైనా ఉంటే రాయండి. మొబైల్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేయండి. ఎంటర్ ద టెక్స్ట్ యాజ్ షోన్ ఇన్ ద ఇమేజ్. సో ఇమేజ్లో ఇచ్చిన టెక్స్ట్ని అయితే ఎంటర్ చేసేసి సో నెక్స్ట్కి అయితే వెళ్ళండి. నెక్స్ట్కి వెళ్ళినట్టయితే అక్కడికి తీసుకెళ్ళి వెరిఫై పేమెంట్ డీటెయిల్స్కి అయితే తీసుకెళ్తుంది. సో వెరిఫై చేసుకున్న తర్వాత కంప్లీట్ పేమెంట్. సో ఆ 1200 మీరు నెట్ బ్యాంకింగా, డెబిట్ కార్డా, UPI ఏ విధంగా పే చేస్తారో ఆ విధంగా పే చేసేయండి. ప్రింట్ అవుట్ తీసేసుకోండి. సో ఇంతే అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోండి. ఇంతే SBI కలెక్ట్ పేమెంట్. సో ఫస్ట్ పేమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ డిఫరెంట్ పోస్ట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని వీళ్ళు గూగుల్ లింక్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు కిందకు వచ్చినట్లయితే కింద కూడా కనిపిస్తున్నాయి 2 లింక్స్. సో ఆ లింక్స్ ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడైతే వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, సో ఇచ్చిన వాటిలో మీరు ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నారో అది రాసేసి నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో మీ నేమ్ రాయండి. అప్లోడ్ ఫోటో <1 MB ఉండాలి. సైజు JPG ఫార్మాట్లో ఉండాలి. అప్లోడ్ సిగ్నేచర్ కూడా సేమ్ ఉండాలి. మీ ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, డేట్ ఆఫ్ బర్త్, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఆఫ్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే మీ 10th క్లాస్ పెట్టండి. ఫైల్ సైజు మ్యాక్సిమం 10 MB ఉండాలి. మీ క్వాలిఫికేషన్ ఏంటి, సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్నీ మీ సెల్ఫ్ అటెస్టేషన్ అయితే ఉండాలి. వాటిని స్కాన్ చేసి ఆ స్కానర్డ్ PDF 10 MB సైజ్ ఉండాలి, అది పెట్టాలి. మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అది పెట్టండి. ఆ ఎక్స్పీరియన్స్ రిలవెంట్ సర్టిఫికెట్లు ఉంటాయి కదా, అది కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేయమంటున్నారు. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సెల్ఫ్ అటెస్టేషన్ అంటే ఒక ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్ అంటే 10th క్లాస్ మార్క్ షీట్ ఉందని కూడా అది ప్రింట్అవుట్ తీసుకుని మీ అటెస్టేషన్ చేసి డేట్ మెన్షన్ చేయండి. మళ్ళీ దీన్ని స్కాన్ చేయండి, స్కాన్ చేసి అప్లోడ్ చేయండి. సో అప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్స్ అయితే అవుతాయి. సో నెక్స్ట్ అయితే వచ్చేసి మీ నేషనాలిటీ హిందూనా ఏం రాయండి, మీ జెండర్ రాయండి, మీ క్యాస్ట్ రాయండి, మీ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ చేయండి. అది కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ రిజర్వ్డ్ కేటగిరీ అని చెప్పేసి చెప్తున్నారు. మ్యారిటల్ స్టేటస్, మీ కాంటాక్ట్ నెంబర్, ప్రజెంట్ ఆక్యుపేషన్, అదర్ ఆక్యుపేషన్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో పనిచేస్తున్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ప్రైవేట్ జాబ్స్కి అయితే అవసరం లేదు. SBI కలెక్ట్ అండర్ రిసిప్ట్, ఇప్పుడు మీరు SBI పే చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక రిసిప్ట్ అయితే వస్తుంది PDF రూపంలో. ఆ PDFని అక్కడ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ సర్వే పర్పస్ ఓన్లీ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. ఫర్ ఎనీ అదర్ టెక్నికల్ ఇష్యూ ఉంటే మాత్రం ఈ కాంటాక్ట్ చేయమంటున్నారు. వాట్సాప్ పర్ కాల్ ఇచ్చేసి సబ్మిట్ చేయండి. ఇంత అప్లికేషన్ ఫాము చాలా సింపుల్గా అయితే ఉంది, చాలా చాలా సింపుల్గా ఉంది గూగుల్ ఫాము. సో అప్లై చేసేసుకోండి. సో దీనికి లాస్ట్ డేట్ 9/9/2024 అయితే ఉంది, అంటే సెప్టెంబర్ 9 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఉంది.
సో ఎవరైనా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఈ జాబ్స్ ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసి తెలియచేయండి వాళ్ళకి ఈ జాబ్స్ పడ్డాయి అనేసి. సో మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. బెస్ట్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ కావాలి అనుకుంటే, పర్మనెంట్ కావాలి అనుకుంటే ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.